అంటే పెళ్ళయి భార్య ఉన్న తర్వాత మళ్ళీ వేరొకరి మీద ప్రేమ, అది భార్యకి ఇచ్చే స్థానాన్ని ఎలా కథలు చెప్తారు కదా, నా భార్య అట్లాంటిది ఇట్లాంటిది, ఆ అమ్మాయి చాలా మంచిది అయి ఉండొచ్చు కూడా, వీళ్ళు కరిగిపోతారు, ఆహా నేనేదో ఉద్ధరిస్తాం అనుకుంటారు. సెకండ్ మ్యారేజ్ వదిలేదు లక్ష్మి. మీ మీద కూడా అలాగే చెప్తారుగా. తప్పకుండా తప్పకుండా కదా. ఇంకా కొంతమంది అంటారు నా చాలా బ్రాడ్ మైండ్, ఎంతమందినైనా చూసుకుంటాను అనేసి. అది మనకు తెలివి ఉండాలి. కొంతమంది పిల్లలు అమ్మా నాన్నలు వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళని గురించి ఏమనుకోవాలమ్మా? అంత ముద్దుగా అమ్మా నాన్నలు పెంచితే నీకు ఎవడో ఒక సంవత్సరం రోజులు పరిచయం అయినోడు నీకు అంత గొప్పగా అనిపిస్తే రేపు వాడికి నువ్వు అసలు చాలా కీతాగా అనిపిస్తావు. నువ్వు అమ్మా నాన్నలే వదిలేసి వచ్చావు, నాతో ఉంటావు, నమ్మకం ఏందని అడిగితే ఏ మొహం పెట్టుకుంటారు ఈ అమ్మాయి? అసలు ఈమె వెనక సపోర్ట్ లేదనుకుంటే భర్తే ఎప్పటికైనా గానీ ఆయన బుద్ధి ఎలాంటిది అంటే కొంతమంది మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు లక్ష్మి, సక్సెస్ఫుల్ గా పాపం 50 years ఉండేవాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకో మనం చూస్తున్నాం కదా. ప్రతి ఒక్కళ్ళ ఫేట్ ఒకలా ఉండదు కదమ్మా. సో మనం ఏంటంటే కొంచెం సపోర్ట్ ఉండేటట్టు చూసుకోవాలి అంటాను. అమ్మా నాన్నలకు మించి మనల్ని మన మీద అంత అభిమానం ఎవరికి ఉంటుంది చెప్పండి. సో అమ్మా నాన్నల సపోర్ట్ ఉంటే తప్పకుండా అవతల వాళ్ళు కొంచెమన్నా బాగుంటారు కదా. స్వచ్ఛమైంది అది. అమ్మాయిలు తెలుసుకోవాలి అమ్మా. ఇప్పటికి కూడా ప్రేమ ప్రేమ అంటారు. ప్రేమ అనేది ఒక చిన్న పదం లక్ష్మి. కొన్ని రోజులు గడిపితే కానీ, కొంత సమయం గడిపితే కానీ ఒకళ్ళంటే ఇష్టం రాదు. చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. అది నమ్మాల్సిన అవసరం లేదు. అది అందంగా ఉన్న వాళ్ళ మీద నచ్చుతారు. డెఫినెట్గా స్మార్ట్గా ఉండి అందంగా ఉంటే ఎవరైనా కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా నచ్చుతారు. అది ప్రేమ, అట్రాక్షన్ కదా. అది నువ్వు 25 years ఆ మాట అంటే అప్పుడు అనుకోవాలి. సో నీకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వీడు నాకు నచ్చాడు లేదా ఈ అమ్మాయి నాకు నచ్చింది అనుకుంటే అప్పుడు ఏదన్నా కొన్ని రోజులుండి ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ బాధేస్తుంది మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే. అమ్మ నాన్నలు ఎంత ఏడుస్తారో. తన్నే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పాపం వాళ్ళకి ఒక బిడ్డ పుట్టంగానే మళ్ళీ మామూలు మర్చిపోయేసి మళ్ళీ కలిసిపోతారు. బిడ్డలను వదులుకోలేరు కదా అమ్మా నాన్నలు. పిల్లలు వదిలేసుకుంటున్నారు అమ్మా నాన్నలు. కానీ ఎందుకు పెళ్ళి అనేది అంత ప్రేమ, పెళ్ళి అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ తల్లిదండ్రుల కన్నా? అసలు అది ఒక అట్రాక్షన్ లక్ష్మి. ఎందుకంటే అమ్మా నాన్నలు స్ట్రిక్ట్గా ఉంటారు. నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అంటారు, ఇది చెయ్యొద్దు అంటారు. ఆ వచ్చిన వాడికి ఏముందమ్మా, నువ్వేం కావాలంటే అక్కడికి తీసుకెళ్తాను పదా, ఒక క్లిప్ కొనిస్తాడు. ఇన్ని రోజులు ఇన్ని బట్టలు కొనిచ్చి నగలు కొనిచ్చిన అమ్మా నాన్నల ప్రేమ వెళ్ళిపోయింది. వాడు ఒక క్లిప్ కొనిచ్చి ఒక డ్రెస్ కొనియంగానే వాడి ప్రేమ ఎక్కువైపోయింది. ఆ సెన్స్ అమ్మాయిలకు ఉండాలి కదా ఏదైనా. అది లేనప్పుడు మనం ఏం చేస్తాము? తల్లిదండ్రుల పెంపకం అంటారు. పాప అమ్మా నాన్నలు ఎప్పుడు ముద్దుగానే పెంచుతారు. తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్ చేసుకోమని అయితే ఎవరు చెప్పారు కదా. చెప్పేవాళ్ళు కూడా ఉంటారు లక్ష్మి. బోత్ సైడ్స్ ఆఫ్ కాయిన్. మనం రెండు విధాలుగా ఆలోచించాలి. అవునమ్మా, మనం ఎక్కడికో వెళ్ళిపోయాం మన టాపిక్ వదిలేసి. ఇవన్నీ రోజు లైఫ్ లో చూస్తూ ఉన్నవే. బట్ లవ్ మ్యారేజ్లు అంటే నాకు కూడా అసలు ఇష్టం ఉండదు. అసలు లవ్ అంటేనే నాకు అసలు బేసికల్ గా నేను కూడా మీ జానరే. అసలు దానికి నాకు పడదు. అంటే కొంతమంది ఇప్పుడు నా కూతురు లవ్ మ్యారేజ్ చేసుకునింది లక్ష్మి. కానీ పెళ్లి చాలా గ్రాండ్ చేశాను. గ్రాండ్ కంటే నాకు చెప్పింది ఏమంటే దానికి 20th year నుంచే దానికి వేరే వాళ్ళు అడుగుతున్నారు, మీ కూతురు మేము చేసుకుంటామని అడుగుతుంటే నేను దాన్ని అంటూ ఉన్నాను అనమాట. వాళ్ళు అడుగుతున్నారు, నాకు ఎవరు వద్దు, నాకు నెల్లూరు వాళ్ళే కావాలి అనింది. అంటే అప్పుడు డౌట్ రాలేదు, ఓహో నేను నెల్లూరు వాళ్ళే ఇష్టం అవుతుందేమో అని అనుకున్నాను. తర్వాత ఒకళ్ళు సీరియస్గా అడిగారు, మేము వెయిట్ చేస్తాం ఇంకో 2 years అయినా ఆ పాప పీజీ చేసేంతవరకు అని. అది అడిగినప్పుడు చెప్పేసింది, ఇట్లా నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టమ్మా అని చెప్పేసింది. ఆ అబ్బాయికి నేనంటే చాలా ఇష్టం. అంటే నీకంటే నాకు కూడా ఇష్టమేమ్మా అంటే, మరి నాకు నచ్చకపోతే అంటే, నీకు నచ్చకపోతే అప్పుడు చూద్దామ్మా, నువ్వు వద్దంటే నేను గమ్మునుంటాను అని చెప్పింది. సో ఆ మాట నచ్చింది నాకు. పిలవమన్నాను. మా అల్లుడి పేరు మనోజ్. వచ్చాడా బాబు, పాపం చాలా క్యూట్గా అనిపించాడు, ముద్దుగున్నాడు, మంచి మేనర్స్, మంచి డ్రెస్సింగ్ స్టైలు. ఆ బాబును కాదనడానికి అనిపించలేదు. అయినా ఇంట్లోకి పిలిచి మాట్లాడి నాన్న పాప ఇప్పుడు చెప్పింది, మరి నువ్వు చెప్పావా మీ మదర్తో అంటే, ఆంటీ స్నిగ్గి ఇప్పుడు చెప్పింది, నేను మా మదర్తో 2 సంవత్సరాల క్రితమే చెప్పాను అన్నాడు. ఏమనింది నాన్న అమ్మ అంటే, ఫస్ట్ చదువుకోండి తర్వాత కదా అనింది. అంటే నేను కూడా అదే మాట అంటానమ్మా, చదువుకోండి అంటే పాపం వెయిట్ చేశారు. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇట్లా నేనేం చెప్తానంటే, కొన్ని తొందరపడకుండా ఇంట్లో పేరెంట్స్తో చెప్పి ఒప్పించి చేసుకుంటే అదేం తప్పు కాదు కదా. అవునా కాదా? అవును. అది అంటే ఒకటని చెప్పలేం. కానీ నేనేమైనా అమ్మా నాన్నల పర్మిషన్ తీసుకొని చేసుకున్నది ఏదైనా మంచిదేమ్మా. అది లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ఏదైనా కానీ. అమ్మా నాన్నలు అయితే మంచిగా ఉంటే వద్దని చెప్పరుగా. చెప్పరు. కొంతమంది మూర్ఖపు అమ్మా నాన్నలు కూడా ఉంటారు.
అంటే క్యాస్ట్ని పట్టుకొని, లేదా డబ్బులున్న అమ్మాయి అయితే డబ్బు లేని అబ్బాయి అయితే వద్దంటాం, లేదా డబ్బులున్న అబ్బాయి డబ్బు లేని అమ్మాయి అయితే వద్దంటాం. ఇలా అది ఇంకా వాళ్ళ పర్సనల్ ఇష్యూ. అది ఏదేమైనా నమ్మకంతో ఉండి మేము చక్కగా ఉండగలం. అంటే నా కూతురికి ఏజ్ 27, అదేమి 17th ఇయర్లో లవ్ మ్యారేజ్ చేసుకోలేదు. సో అట్లాంటప్పుడు యాక్సెప్ట్ చేస్తాం కదా. సో వాళ్ళేమి ఊరికే 6 నెలలు వెయిట్ చేసి చేసుకుంటామని చెప్పాల. ఆల్మోస్ట్ పాపం 9-10 years వెయిట్ చేశారు వాళ్ళు. కాబట్టి ఎవరైనా ఒప్పుకుంటారు ఇలా ఉంటాయి కదా. ఖచ్చితంగా మ్యామ్. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పనులు పిల్లలు అయితే చేయకూడదు. వాళ్ళని ఎంత అపురూపంగా పెంచుకుంటారు. అందరు తల్లిదండ్రులు అంతే కదా, మా బిడ్డలను అపురూపంగా పెంచుకుంటారు. హర్ట్ అవుతారు మా చాలా మంది పాపం. అంటే తండ్రులకైతే చాలా ఉంటుంది, తిట్టను కూడా తిట్టరు కానీ మనసులో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. ఇళ్ళకి రమ్మంటే కూడా వెళ్ళరు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరినో చేసుకొని వచ్చి నేను చేసేసుకున్నాను అని చెప్తే ఎంత హర్టింగ్ ఉంటుంది మా. అది ఉండాలి మా పిల్లలకు. అమ్మా నాన్నల రుణం తీర్చుకోమని అంతంత పెద్ద మాటలు నేను మాట్లాడను, కానీ అమ్మా నాన్నలకి వాళ్ళ వివాహాన్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు. కరెక్ట్. మీకు నచ్చితే చేసుకుంటాము, మీరు చెప్పిన వాళ్ళనే అని కాదు, లేదా మీరు ఒప్పుకుంటేనే చేసుకుంటాము, కన్విన్స్ చేయొచ్చు అమ్మా నాన్నల్ని. అదేం పెద్ద అంత ప్రేమ ఉన్నప్పుడు 1 year ఒప్పుకోకపోయినా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఒప్పుకుంటారు. అట్లా కాకుండా ఇంట్లో నుంచి వెళ్ళి పెళ్లి చేసుకోవడం అనేది అమానుషం అని చెప్తాను మా నేనైతే. పాపం ఎంత హర్టింగ్ ఉంటుందో అసలు. విలేజెస్ అయితే ఎంత బాధపడతారో. ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ రోజు ఇదే టాపిక్ మాట్లాడతారు. తర్వాత మొహం పెట్టుకొని వెళ్ళాల్సి వస్తే కూడా కష్టం కదా లక్ష్మి. కానీ ఏం చేస్తామ్మా, ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళు చెప్తారు.